Hello everyone, welcome to VIP IAS Academy. Today we are going to discuss most important subject of UPSC, that is ethics, integrity and aptitude, and it consists of 250 marks. So 250 మార్క్స్ అంటే మీకు తెలుసు కదా ఎంత ఇంపార్టెంట్ అనేది, ఒక కంప్లీట్ పేపర్ అన్నట్టు ఇది. సో ఇది కనుక నెగ్లెక్ట్ చేస్తే మీకు మాత్రం మెయిన్స్ క్లియర్ అయ్యే ఛాన్సే ఉండదు. ఎందుకంటే 250 మార్క్స్లో అట్లీస్ట్ మీకు మంచిగా ప్రిపేర్ అవుతాయి. దీంట్లో అట్లీస్ట్ 120+ అన్న వస్తాయి. అంటే కంప్లీట్ ఫోకస్ పెట్టి మనకు దీంట్లో మినిమం ఎఫర్ట్ ఉంటుంది అనమాట. మినిమం ఎఫర్ట్ మంచి మార్క్స్ వస్తాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ మైసెల్ఫ్ వచ్చేసి వెంకటేష్, అండ్ నేను 2020లో ఇంటర్వ్యూ ఇచ్చాను, 2 times మెయిన్స్ రాశాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ దిస్ కోర్స్ అనమాట. సో మనకు ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటుంది, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది, అది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి టాపిక్కి మనం ఎథిక్స్లో కేస్ స్టడీస్ ఉంటాయి, అవి డిస్కస్ చేస్తాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కేస్ స్టడీస్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ 120 మార్క్స్ ఉంటాయి మనకు. అండ్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి, జూమ్ క్లాసెస్. సో డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ అవే మనకు ఒకవేళ మీకు ఏదైనా మిస్ అవుట్ అయితే రికార్డింగ్ కూడా ఇస్తాం కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దానికి వ్యాలిడిటీ అనేది లేదు. సో వ్యాలిడిటీ అనేది లేదంటే మీకు ఎంత బిగ్ ఆపర్చునిటీ మీరు ఆలోచించుకోండి. వేరే దగ్గర ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఉండదు మీకు. సో వ్యాలిడిటీ అనేది ఉండదు కాబట్టి మీరు ఎప్పుడన్నా ఏ టైంలో అయినా మీకు కన్వీనియంట్ బట్టి వినొచ్చు అనమాట. క్లాస్ అనేది మళ్ళీ వింటే మీకే ఒకసారి ఇంకా డెప్త్గా అర్థమవుతుంది సబ్జెక్ట్ అనేది. సో ఇంకా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, దాని గురించి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం క్లాస్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఏదైనా ఆన్సర్ అటెంప్ట్ చేసినా కూడా నేను ఎవాల్యుయేట్ చేశాను. అండ్ దాంతోపాటు పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కూడా ఉంటుంది, మీకంటే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మనకు ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్, సో అది పబ్లిక్ సర్వీస్లోనే ఎందుకు ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు కొన్ని న్యూస్ ఆర్టికల్ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రీసెంట్గా వచ్చిన ఏవైనా న్యూస్ ఆర్టికల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు. సిబిఐ లాడ్జ్డ్ more than 2000 కేసెస్ ఆఫ్ కరప్షన్ అగేన్స్ట్ ఓవర్ 3000 సివిల్ సర్వెంట్స్ ఇన్ 5 years అనమాట. అంటే ఇది మన గవర్నమెంట్ చెప్పిన డేటానే. సో అంటే ఇంకోటి, ద చార్జెస్ అగైన్స్ ద సివిల్ సర్వెంట్స్ నేమ్డ్ ఇన్ ద కేసెస్ ఫర్ జనరలీ ఆఫ్ బీయింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కరప్షన్ అండ్ గ్రాటిఫికేషన్. అంటే ఏంది? సో కరప్షన్ అనేది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది చూడండి పబ్లిక్ సర్వీస్లో మనకు. ఇంకొకటి చూడండి, సిబిఐ అరెస్ట్ 14 persons ఇంక్లూడింగ్ 6 public servants on corruption charges regarding illegal registration of NGOs under FCRA. సో FCRA వైలేషన్స్ గురించి మనం పేపర్లో చదువుతూ ఉంటాం. ఆ వైలేషన్స్ వెనకాల ఇంకా వేరే ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారంటే అప్పుడప్పుడు చూస్తుంటే పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. సో అందుకే మనకి ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, సో ఇక్కడ రీసెంట్గా ఉన్న న్యూస్ ఇది చూస్తే ఐఏఎస్ పూజా సింఘాల్ 18 crores దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి. సో ఇది మనం చూసాం న్యూస్లో కూడా. సో ఈడీ రైడ్ చేసి 18 crores సీజ్ చేసిన విషయం కూడా చూసాం. అండ్ ఇది అయితే మీకు ఇంకా అంత ఐడియా లేకపోవచ్చు, కానీ ఇది ఇండోర్లో జరిగిందనమాట. ఇండోర్లో ఏం జరిగిందంటే హోమ్లెస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని డంప్ చేసిందనమాట మున్సిపల్ అథారిటీ. అంటే అది ఎంత యాటిట్యూడ్ చూడండి, అసలు కంపాషనేట్ యాటిట్యూడ్ అనేదే లేదు ఇక్కడ అథారిటీకి. సో అలాంటివన్నీ ఇంపార్టెంట్ అసలు. సో అండ్ ఆ వీడియో కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా 381 బ్యూరోక్రాట్స్ ఇంక్లూడింగ్ 24 IAS ఆఫీసర్స్ సో పనిష్డ్ ఓవర్ నాన్ పర్ఫార్మెన్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్. డిఓపిటీ చెప్పింది. అంటే చూడండి, నాన్ పర్ఫార్మెన్స్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల వాళ్ళు పనిష్ అయిందని చెప్పి డిఓపిటీ చెప్పింది. అంటే గవర్నమెంటే చెప్తుందంటే చూడండి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎథిక్స్ అనేది. అండ్ చండీగఢ్లో చూడండి, ఉమెన్ సివిల్ సర్వెంట్ డైస్ బై సూసైడ్. సో డైస్ బై సూసైడ్ అంటే ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇవన్నీ మనకు ఎథిక్స్లో అర్థమవుతాయి అనమాట. అవి ఎంత ఇంపార్టెంట్, ఎంత క్రూషియల్ అనేది లైఫ్లో. అండ్ ఫెడ్ అప్ ఆఫ్ మై లైఫ్ వ్రోట్ బక్సర్ DM ముఖేష్ పాండే ఫౌండ్ డెడ్ ఆన్ రైల్వే ట్రాక్స్ ఇన్ గజియాబాద్. చూడండి, సో అంటే ఇక్కడ సూసైడ్, IAS ఆఫీసర్స్ కూడా సూసైడ్ చేసుకుంటున్నారంటే సో వాళ్ళు ఎంతవరకు స్ట్రెస్కి గురవుతున్నారు, అంటే దాంట్లో ఎథిక్స్ అనేది ఎంత రోల్ ప్లే చేస్తున్నది చూడండి. సో IAS ఆఫీసర్ DK రవి, ఈ కేసు కూడా చాలా న్యూస్లో ఉండే అనమాట. DK రవి కమిటెడ్ సూసైడ్ అని 2014-15 ఆ టైంలో. అండ్ 395 నాన్ పర్ఫార్మర్స్ కరప్ట్ ఆఫీసర్స్ పర్మనెంట్లీ రిటైర్డ్ ఇన్ 8 years. అంటే గవర్నమెంట్ చెప్తుంది. సో నాన్ పర్ఫార్మర్స్ రిటైర్ అయిపోయింది ఇప్పుడు అని చెప్పి. అంటే గవర్నమెంట్ ఒక టైం తర్వాత 30 years సర్వీస్ అలా తర్వాత గవర్నమెంట్ చెప్తున్నట్టు ఒకవేళ నాన్ పర్ఫార్మింగ్ ఉంటే వాళ్ళని రిటైర్ చేపిస్తుంది. అంటే ఏంది? సో దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ఎథిక్స్ లేకపోవడం.
సో అందుకే ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అందుకే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకు ఇందాక చూసాం కదా, సో కరప్ట్ ప్రాక్టీసెస్ ఒకటే కాదు, అంటే కంపాషనేట్ యాటిట్యూడ్ ఎందుకు ఉండాలి, అండ్ మనకు సూసైడ్ వరకు పోతుందంటే మనకు దాంట్లో ఉండే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మనకు కరెక్ట్ అర్థమై మనం ఇంబైబ్ చేసుకుంటే ఇలాంటివి అనేది మేనేజ్ చేస్తాం అనమాట. సో అందుకే ఎథిక్స్ అనేది ఇంపార్టెంట్. దానికోసం అనేది మనకు 2013లో ఎథిక్స్ అనే సిలబస్ తీసుకొచ్చింది. సో ఎథిక్స్ అనే సపరేట్ పేపర్ తీసుకొచ్చాను. సో ఎందుకంటే ఇలాంటి కేసెస్ అనేవి చాలా అవుతున్నాయి కాబట్టి ఎథిక్స్ అనేది అందుకే రికగ్నైజ్ చేసింది అనమాట. సో ఎథిక్స్ అనేది ఉండాలి, సో అంటే ముందే చదవాలి వీళ్ళు ఎథిక్స్ అనేది, సో అన్నట్టు అందుకే ఎథిక్స్ అనే పేపర్ ఇంట్రడ్యూస్ చేసింది. సపరేట్ పేపర్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది మనకి ఇక్కడ. సో 250 మార్క్స్కి. సో అండ్ ఎథిక్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ వైజ్ చూసుకుంటే ఇందాక చూసినామంటే పబ్లిక్ సర్వీస్లో ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూసాం ఇంతసేపు. కానీ మనకి ఎగ్జామ్ వైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 250 మార్క్స్ ఉంటాయి. 250 మార్క్స్ అంటే దీంట్లో మనకు ఇంత స్కోప్ ఉందనేది. సో 250 మార్క్స్లో మనం మంచి స్కోర్ చేస్తే దీనివల్ల మన ర్యాంక్ కూడా డిసైడ్ అవుతుంది. సో ఎథిక్స్ అనేది అందుకే ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీ టు అండర్స్టాండ్. ఒక్కవేళ మనకు టర్మ్స్ని కానీ దాంట్లో కాన్సెప్ట్ని కానీ ఒక్కసారికి అర్థం చేసుకుంటే అది మనకు చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మినిమం ఎఫర్ట్ అండ్ మ్యాక్సిమం మార్క్స్ వస్తుంది దీంట్లో, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే మనం పేపర్ 1 కానీ 2 కానీ అండ్ 3 కానీ చాలా ఎఫర్ట్ పెడతాం, కానీ దాంట్లో ఎక్కువ మార్క్స్ రావు. ఓకేనా? సో అది వస్తే గ్యారంటీ లేదనమాట. ఒకవేళ 2, 3 అయినా కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటే చాలా ఎక్కువ చదవాలి. కానీ పేపర్ 4 అలా కాదు. పేపర్ 4లో ఏంటంటే మినిమం ఎఫర్ట్ అనేది పెడితే చాలు మనకి. సో మినిమం ఎఫర్ట్ పెడితే సో మ్యాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయి. అంటే అందుకే చాలా ఇంపార్టెంట్ ఎథిక్స్ అనేది. అండ్ ఇక్కడ చూడండి సిగ్నిఫికెంట్లీ మన ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూసాను ఇక్కడ విశాఖ యాదవ్ 6th ర్యాంకర్ అనమాట. సో ఆల్మోస్ట్ 160 టాప్ స్కోర్ అనమాట. సో 6th ర్యాంక్ వచ్చిందంటే చూడండి ఎథిక్స్ వల్ల ఎంత ఇంప్రూవ్ అయింది విశాఖ యాదవ్. అండ్ మనకు తెలుగు అబ్బాయి కర్ణాటి వరుణ్ రెడ్డి 7th ర్యాంక్, ఆయన కూడా 124 వచ్చినాయి. అండ్ ఇంకొకటి ఈ మార్కింగ్ ప్యాటర్న్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. టాప్ స్కోర్ వచ్చి చేంజ్ అవుతూ ఉంటుంది ఎథిక్స్లో. సో అంటే ఒకసారి లిబరల్ మార్కింగ్ ఉంటుంది, ఒకసారి టఫ్ మార్కింగ్ ఉంటుంది. కాకపోతే మనకు కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెడితే మనకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి దీంట్లో ఎథిక్స్లో. అండ్ 1 can score 120+ ఈజీలీ. జనరల్గా చూసుకుంటే మార్కింగ్ ప్యాటర్న్ బట్టి మనం ఒకవేళ టఫ్ వస్తే 120+ ఈజ్ ఏ గుడ్ స్కోర్. ఒకవేళ లేదు లిబరల్ మార్కింగ్ ఉందంటే దాంట్లో 140+ అలాంటి స్కోర్ చేయొచ్చు అనమాట ఈజీగా దీంట్లో. సో ఇంకోటి ఎస్ఏలో హెల్ప్ చేస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఫిలాసఫికల్ ఎస్ఏలో. ఈ మధ్య చాలా వరకు ఫిలాసఫికల్ ఎస్ఏస్ ఎక్కువైనాయి ఎస్ఏలో. సో అలాంటి దాంట్లో ఎథిక్స్ హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పర్సనాలిటీ బేస్డ్ ఎస్సే వచ్చింది అనుకోండి. పర్సనాలిటీ బేస్డ్ ఎస్సే వస్తే అలాంటి మనం ఇక్కడ మోరల్ ఫిలాసఫర్స్ గురించి చదువుతూ ఉంటాం. సో అలాంటి వాళ్ళని దాంట్లో కోట్ చేయొచ్చు డైరెక్ట్, అసలు ఎగ్జాంపుల్స్ రాసి మన ఎస్సే అంతే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ 2020లో నేను అదే ఒక ఎస్సే రాశాను అనమాట, బేస్డ్ ఆన్ పర్సనాలిటీ బేస్డ్. సో అందుకే నాకు ఇక్కడ ఎథిక్స్లో చదివిన ఎగ్జాంపుల్స్ అనేవి చాలా హెల్ప్ అయినాయి అక్కడ. సో మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫిలాసఫికల్ ఎస్సేస్ ఇప్పుడు రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి సో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఇది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎథిక్స్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎథిక్స్ అనమాట ఇది.